అందరికీ నమస్తే. కిరణ్ హోమ్ డైలాగ్స్కి స్వాగతం. ఈరోజు పాలతోని చాలా సాఫ్ట్గా మృదువుగా ఉండే టేస్టీగా ఉండే మంచి స్వీట్ని తయారు చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెలోని 1 లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి పాలని బాగా మరిగించుకోవాలండి. పాలు మరుగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. అలా అడ్జస్ట్ చేసుకొని మనకి పాలు బాగా చిక్కబడేంత వరకు దగ్గరగా అయ్యేంత వరకు కూడా అలాగా గరిటెతోని కలుపుకుంటూ దగ్గరే ఉండి చూసుకోవాలండి. అలా చూసుకున్నట్లయితే కింద అడుగంటకుండా అలాగే మనకి చుట్టుపక్కల మాడిపోకుండా పాలు అనేవి సాఫ్ట్గా అదేవిధంగా మనకి ఒక చిక్కటి మిశ్రమంలాగా తయారవుతుందండి. చూస్తున్నారు కదండి, పాలు కాస్త చిక్కబట్టాయి కదా. ఈ సమయంలోనే మనం 1/2 కప్పు చక్కెర అనేది తీసుకొని వేసుకోవాలి. ఆ చక్కెర కూడా పాలలో బాగా కలిసిపోయేంత వరకు కూడా గరిటెతో కలుపుతూ ఉండాలండి. అలా కలిపిన తర్వాత ఆ మిశ్రమం అంతా కూడా బాగా చిక్కబడి ఒక ముద్దలా తయారంత వరకు కూడా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అలా కలుపుకున్నట్లయితే మనకి ఈ పాలు అలాగే పంచదార కలిపి ఒక చిక్కటి మిశ్రమంలాగా తయారవుతుందండి. ముద్దలా తయారైపోతుంది అనమాట. ఈ స్వీట్ మనకి తయారైపోయిందని తెలియాలి అంటే ఒక చిన్న బాల్ సైజులో తీసుకొని దాన్ని చిన్నగా ఒక బాల్ లాగా చుట్టండి. అలా చుట్టినట్లయితే మనకి ఉండ కింద తయారైపోయినట్లయితే మనకి ఈ కలాకండ్ అనేది తయారైపోయినట్లేనండి. ఇంకా తర్వాత ముందుగానే నెయ్యి రాసిన గిన్నెలో కానీ లేక ప్లేట్లో కానీ మనం దీనిని చక్కగా వేసుకొని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేయండి. ఆ తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకున్నట్లయితే టేస్టీ అయిన పాలు విరగకుండానే చాలా టేస్టీగా ఉండే కలాకండ్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది మనకి ఉపవాస రోజుల్లో కానీ లేదా ఏదైనా పండగ సమయంలో కానీ పిల్లలు ఇష్టంగా తినే అలాగే పెద్దవాళ్ళు కూడా ఇష్టపడి చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఒకసారి ఇంటి వద్ద ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.